చూసాను కదా, ఏమంటారు, ఆ పోస్టర్ మొత్తం చూసేసరికి ఒక సైడ్ నుంచి చూస్తే అర్జున్ రెడ్డి, ఇంకో సైడ్ నుంచి యానిమల్ కనబడుతున్నారు నాకు. అలా ఉంది లుక్. చూస్తే అర్జున్ రెడ్డి, ముందు అమ్మాయిని చూస్తే యానిమల్, అలా ఉంది. సో ఒక వైల్డ్ యానిమల్ ఒక అగ్నిలోంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ప్రభాస్ అన్న అలా ఉన్నాడు. కనుక అలా వీపు కాలిపోవడం కానీ, ఆ బ్యాండేజ్ వేయడం కానీ, లేకుంటే ఇక్కడ కానీ 2 బ్యాండేజ్లు కానీ, అంటే ఒక లుక్ని మామూలుగా తీర్చిదిద్దలేదు. ఒక శిల్పాన్ని ఎలా చెక్కాడో అలా చెక్కాడు మన వంగమామ. సో రాజాసాబ్లో ప్రభాస్ లుక్స్ బాగాలేవని చెప్పేసి ఏజ్డ్గా పడ్డారు అన్నారు. మా స్పిరిట్లో ఎలా అనిపిస్తుంది బాడీ చూస్తుంది అన్న? స్పిరిట్లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పారన్నా. ఇక్కడ చూస్తే అచ్చమైన మామూలు కిల్లర్ లెక్కుంటాడు, పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు. ఎవడాడు పోలీస్ ఆఫీసర్ అని చెప్పింది? ప్రభాస్ అన్న మామూలు ప్యానిక్ రెస్టారెంట్ అంటే అంతే ఉంటుంది. కానీ నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్కి ఇంత వైల్డ్ లుక్ ఇచ్చాడంటే వంగమామ ఏదో వంగ పెట్టడం కోసం చేస్తున్నాడు ఇదంతా, నాకు అర్థమవుతుంది. సో ఎట్లా ఉండబోతుంది పోలీస్ లుక్లో ప్రభాస్ ఆ బాడీ? ఫ్యాన్స్ ఎలా? అది బాడీ కాదన్న, బాక్స్ ఆఫీస్. ఫస్ట్ అది మర్చిపోతున్నారు అందరూ. అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్. దాని జోలికి పోతే ఖచ్చితంగా పేలిపోతుంది, అది నేను చెప్పేది. సో ఈసారి అయితే స్పిరిట్ ఫస్ట్ లుక్ అయితే మాస్ ఉర్రా మాస్ ఇచ్చిండు, మామూలుకి వెళ్ళే బ్రో. దీప్తి డిమ్రి అమ్మ యానిమల్ చేసిన తర్వాత ఇక్కడ చేసింది, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో తెలియదులే, కానీ దీపికా పడుకునే గారు వెళ్ళిపోయి ఈమెను పంపించడం మీద ఫుల్ హ్యాపీ. సో యానిమల్ అర్జున్ రెడ్డిని 2 మిక్స్ చేస్తే ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందా స్పిరిట్లో? మిక్స్ చేస్తే నేను చెప్పను అమ్మ, ట్రోల్ అవుతా. మిక్స్ చేస్తే నేను చెప్పలేను. కాకపోతే లుక్ అలా కనబడుతుంది. అంటే ఒక సైడ్ నుంచి యానిమల్, ఒక సైడ్ నుంచి అర్జున్ రెడ్డి లుక్ కనబడుతున్నాయి. సో ఈసారి ఇంకా వైల్డ్గా తయారు చేయబోతున్నాడు ప్రభాస్ గారిని. అయితే ఒక డైనోసార్ని ఎలా చూపించాలో అలా అయితే చూపించబోతున్నాడు ఖచ్చితంగా. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఫైనల్గా ఏం చెప్తావు? వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం వాళ్ళదే బ్రో, ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్సే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజాసాబ్ చూసుకున్నా కానీ, ఆ తర్వాత స్పిరిట్ ఇది ఫస్ట్ లుక్ చూసుకున్నా కానీ, ఇక అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తూ ఉంటే మాస్. ఈ సంవత్సరం మొత్తం ప్రభాస్ గారి ఫ్యాన్సే. స్పిరిట్ కోసం వెయిట్ చేస్తూ రాజాసాబ్ చచ్చిపోతుంది అంటే కంపెనీషన్ అలా ఏం లేదు బ్రో. దీని రేంజ్ దీనికే, దాని రేంజ్ దానికే బ్రో. ఎందుకంటే వంగమామ ఎవడి ఊళ్ళకి అందట్లేదు ఈ మధ్య. చూసి సెకండ్ మూవీ, థర్డ్ మూవీలోనే 1000 కోట్ల వరకు గ్రాస్ చేస్తున్నాడు పెద్ద మనిషి, మామూలుడు కాదు. నేను చెప్పేది అది. అది సెకండ్ థర్డ్ మూవీలోనే నువ్వు కాదు నీ అమ్మ అని చెప్పేసి దీపిక పడుకుని పక్కన పడుకోబెట్టేసిందంటే మామూలుడు కాదయ్యా అది. సో వంగమామ గురించి తక్కువగా ఎప్పుడు చేసుకోకండి. దీపిక పడుకోవాలంటే పడుకోబెట్టేశాడు, మనమెంత. మూవీలో మనం పోస్టర్ చూస్తుంటే మాత్రం లుక్ కొంచెం యానిమల్ మూవీలో హీరో లాగా అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. నాకు అలా అనిపించింది అండి. యానిమల్ సినిమా మూవీ లుక్ ఖచ్చితంగా వస్తుంది మనకి. అసలు ప్రభాస్ గారి పక్కన హీరో ఉండడం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఏదో రికార్డులు కొట్టే ఛాన్స్ ఉంది. సందీప్ గారు, మీరు ఒక రాజమౌళి గారి కంటే మించిపోయేలా ఉన్నారు మీరు. మరి కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది బెస్ట్. మాకు ఈ స్పిరిట్ మూవీ తోటి మీరు ఒక పెద్ద ఇట్టు కొట్టాలి, ప్రపంచ రికార్డులు కొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ప్రభాస్ అన్న, మీ పక్కన హీరోయిన్ చూడడమే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు హీరోయిన్ చాలా బాగుంటుంది, మూవీ కూడా చాలా బాగుంటుంది. దానికి మించి ప్రభాస్ గారు ఇంకా బాగుంటాడు. ఇంకా మనకు బిగ్ మూవీ వచ్చేస్తుంది స్పిరిట్ మూవీ. యాక్చువల్గా మనకు పాన్ ఇండియా మూవీ అనేది తెలుసు మీకు, పాన్ ఇండియా మూవీ అని తెలుసు మీకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సినిమా తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడం మాకు అర్థం కావట్లేదు. ఓకేనా, నిజం చెప్తాను, ఆ లెవెల్లో ఉంది లుక్. ప్రభాస్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దట్టు ఏంటంటే ఇలాంటి సినిమా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయరు, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మనం బాహుబలి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆయన దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది వేరు. కానీ ఈ టైప్ ఆఫ్ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మాస్ అంటే కూడా అది మాస్ అంటే మనకి మిర్చి మూవీ లాంటి మాస్, అందుకని ఈ టైప్ ఆఫ్ మాస్ అంటే అస్సలు ఛాన్సే లేదు. దానికి కేవలం ఏకైక వ్యక్తి ఎవరు అంటే సందీప్ గారు అనమాట. నిజంగా ట్రూ అనమాట. మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎప్పుడు తీయచ్చు కదండి, కొంచెం వెయిటింగ్. మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇలా చూపిస్తే మేము అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. ఆబ్వియస్లీ ఆయన కట్అవుట్ కి పోలీస్ అంటే ఇంకా చెప్పాలా చెప్పండి, మనం ప్రత్యక్షంగా ఏం చెప్పక్కర్లేదు. చాలా బాగుంటుంది లుక్స్ కూడా. ఇప్పుడు మనకి ఎలాగో రాజ్యసభ వస్తుంది, అది హైలైట్ అవ్వబోతుంది బ్లాక్ బస్టర్. ఇంకా సందీప్ వంగారెడ్డి గారు ఎప్పుడు ఎంపుతారు కానీ సినిమా, నేను చెప్తాను థియేటర్లు బయట అంబులెన్స్ ఖచ్చితంగా నిలబడాలండి, అంతే. రాజాసాబ్లో చూసుకుంటే లుక్స్ వైజ్గా చాలా ట్రోల్స్ వస్తుంది, ఏజ్లో కనిపిస్తుంది, స్పిరిట్లో మాత్రం మంచి ఫిజిక్లో కనిపించింది. లేదండి, యాక్చువల్గా రాజాసాబ్లో నేను ట్రైలర్ చూసాను, నాకు ఏజ్గా ఏం కనిపించింది, చాలా యంగ్గా ఉన్నాను. ఏం చెప్పాలంటే బుజ్జిగడ్ సినిమాలో మన ప్రభాస్ గారు చూసినట్టుంది, అట్లా ఏం లేదు. నేను చెప్పడం మరి చూసే వాళ్ళు కళ్ళేమన్నా అట్లా అనమాట. కాకపోతే ఒకటే చెప్పగలుగుతా నేను, ఇది ఉంది కదా మనకి స్పిరిట్
స్పిరిట్లో నాకు తెలిసి మంచిగా జిమ్కి వెళ్తున్నట్టున్నారు ప్రభాస్ గారు. మొన్న కూడా మనం చూస్తే ప్రేజ్ ఈవెంట్లో లుక్ మారిపోయింది. చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నారు ప్రభాస్ గారు. మీరు ఇలానే ఉండాలని తినదని చెప్పట్లేదు, ఫుల్ తినండి, కానీ మా కోసం ఇలా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏం చెప్పాలంటే రాజ్యసభలో కానీ కూడా స్పిరిట్లో చాలా బాగుంది. ఆయనకి గురువు గారు అయిపోతారేమో ఈ మన సందీప్ రెడ్డి గారు. అసలు ఏం సినిమా లుక్ అండి. ఆయనది ఒక యానిమల్ సినిమా చూసినప్పుడు అయినా కానివ్వండి, ఆయనది ఒక అర్జున్ రెడ్డి చూసినప్పుడు కానీ నేనైతే పెద్ద పిచ్చి ఫ్యాన్ అయిపోయినా. ఇంకా స్పిరిట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంజెక్షన్స్ చేసుకునే ముందు మనం అందరం స్పిరిట్ రాసుకుంటాం కదా, మంట లేకుండా ఎక్కిస్తాడండి మనోడు సూదింగా. ఒక్కొక్కరికి ఏ విధంగా వదలాలి సినిమాని అని ఒక చదివేసిండు. ఒక సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం చదివేసిండు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనను మించిన వారు లేరు అని చెప్పేసి ఇంక అనుకోవాలా. ఎప్పుడైతే రాజమౌళి గారు ఒక చారిత్రక సినిమాలు తీయడం స్టార్ట్ చేసిందో రాజమౌళి గారిని మించిన వారు లేరు అనుకున్నాము. అలాగే ఇలాంటి బోల్డ్ సినిమాలు తీయాలంటే అందరూ వినండి, బోల్డ్ సినిమాలు తీయాలి అంటే సందీప్ రెడ్డి వంగ తర్వాతే మన వరంగల్ ముద్దు బిడ్డ ఊరుగల్లు అందగాడు ఆయన కూడా ఒక సినిమా తీస్తే హీరోగా చూడాలనుకుంటున్నాం మేము. పోస్టర్ మాత్రం అండి వేరే లెవెల్. యానిమల్ సినిమాలో చూసినప్పుడు నా హీరోయిన్ అనుకున్నా, సెకండ్ హీరోయిన్ని అరే ఈమెన్ ఫస్ట్ హీరోయిన్ పెడితే బాగుంటుంది కదరా బాబు, సినిమా ఏకి సోకు ఉండేది అనుకున్నట్టుగా ఈ సినిమాలో ఆమెను వేరే లెవెల్గా చూపించడం జరుగుతుంది. నిజంగా పోస్టర్ మాత్రం చాలా అద్భుతం ఉంది. న్యాయంగా మనం జెన్యున్గా మాట్లాడుకోవాలంటే అవసరం. ఎందుకంటే ఆయన ఒక ఏ సినిమా తీసినా కూడా అది రికార్డులని బ్రేక్ చేసే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా స్పిరిట్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూడండి, అందరు చూస్తూనే ఉండండి. స్పిరిట్ కోసం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీ అందరికి. ఆ పోస్టర్ లో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ని ప్రమోట్ చేసినట్టు ఉంది కదా. సందీప్ రెడ్డి వంగ గారు అంటేనే దేనికి భయపడరండి, ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు. ఎవడు తాగుతలేడు, ఎవడు పీలుస్తలేడు. ప్రతి ఓడు తాగుతుండు, ప్రతి ఓడు పీలుస్తుండు. ప్రమోట్ చేస్తేనే తాగుతున్నారా? ఇవాళ రేపు ఆఖరికి సిగరెట్ పెట్టే మీద, మందు బాటల మీద కూడా అరే మద్యం తాగకండ్రా, పొగ తాగకండ్రా అని చెప్పి మరి వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. తాగకండ్రా అని చెప్పి ప్రమోట్ చేసినా కూడా తాగుతున్నాం కదా. సో ఏదో సందీప్ రెడ్డి వంగ గారు అందులో పోస్టర్లో ప్రమోట్ చేసినట్టు మాత్రాన జనాలందరూ తాగుడికి ఎగబడతారు, స్మోకింగ్ ఎగబడతారు అనుకోవడం రాంగ్ అసలు. ఎందుకంటే మన మానేయాలనుకుంటే మన మనసులో ఉంటే చాలు, ఎవడో పోస్టర్లో టీజర్లో రిలీజ్ చేస్తే కాదు. సో సందీప్ రెడ్డి వంగ గారు మీరు ఎవ్వరికి వంగకండి, మీకు నచ్చింది చేయండి. మీరు ఏ హార్ట్ఫుల్గా మీరు మనసులో ఏమనుకుంటారో ఆ సినిమా తీసేయండి. ఆ సినిమా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. మా తెలుగు వాళ్ళందరినీ సపోర్ట్ ఉన్నాం. నిజం చెప్తున్నా, ఒక బాలీవుడ్ రేంజ్లో చేస్తున్నాను ఒక్కొక్క సినిమా. ఒకదానికి మించి ఒకటి మైలూరాయి అని చెప్పుకోవచ్చు అంతే సినిమా. అది పోస్టర్ ఎలా ఉందంటే యానిమల్ మూవీలో లాగా అనిపిస్తుంది. కొంచెం అర్జున్ రెడ్డి ఫీల్ కూడా వస్తుంది మాకు. మీరేమంటారు? పోస్టర్ చూసే మనము సినిమా డిసైడ్ అవ్వద్దు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మూవీ చూసినాక మనం అది ఏ టైప్ ఉందో మనం చెప్తాము, మనం ఎందుకంటే రివ్యూస్ ఇస్తాం కాబట్టి. సో పోస్టర్ చూసి అయితే మూవీని జడ్జ్ చేయకండి. ఒక మూవీ వెనుక పడే కష్టం నాకైతే తెలియదు, బట్ హార్డ్ వర్క్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. డెఫినెట్గా హార్డ్ వర్క్ ఉంటుంది మూవీలో. సో పోస్టర్ చూసి మీరు డిసైడ్ చేయవద్దు. ప్రభాస్ గారిని ఆ లుక్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది? సో క్యూట్ అండి. యాజ్ ఆఫ్ నో నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అండి.